హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం జరుగుతుంది. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన భాను మేడం పెద్దాపురం నుంచి వచ్చారు. మేడంని సాధనంగా ఆహ్వానించుకుందాం. ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ భజ గోవిందం. ఈ ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అలాగే స్వర్ణమాలమ్మకు నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకే అండి, చదువుకుంటున్నామండి. ఈరోజు మరికొన్ని చదువుకుని మరికొంత జ్ఞానాన్ని పెంచుకుందామండి. ఓకే అండి. వయసి గతే కామ వికార శుష్కే నీరే కాసార क्षीणे वित्ते का परिवारो ज्ञाते तत्वे ख संसारः भज गोविंदम गोविंदम भज మూఢమతే. వయసు మళ్ళిన తర్వాత మోహం ఎక్కడుంటుంది? నీరు ఇంకిపోగానే సరస్సు ఎక్కడుంది? సిరి సంపదలు పోగానే బంధుజన పరివారం ఎందుకుంటుంది? జ్ఞానం కలిగిన తర్వాత సంసార భావం ఎందుకుంటుంది? వయసు వల్ల కలుగుతున్న కామభావం వయసు లేనప్పుడు ఉండడం లేదు. బాల్యంలోనూ వార్ధక్యంలోనూ కామభావం లేకపోతూ ఉండడానికి అది వయసుతో కలిగేది కావడమే హేతువు. చెరువు అని అనడానికి హేతువైన నీరు ఎండిపోయాక చెరువు అని ఎలా వ్యవహరిస్తాం? 4 రోకలు చేతిలో ఆడుతున్నప్పుడు చుట్టూ చేరే పరివారం, 4 రోకలు చేతిలో ఆడుతున్నప్పుడు చుట్టూ చేరే పరివారం అది లేనప్పుడు దరిదాపుల్లో కూడా కనిపించరు కదా. అలాగే అజ్ఞాన జనిత మోహభ్రాంతుల వల్ల కలుగుతున్న సంసారం తత్వం తెలుసుకోగానే పటాపంచలైపోతుంది. జ్ఞాన సూర్యోదయంతో సంసారాంధకారం మాయం కాక తప్పదు. కామ పరాక్రమం యవ్వనంలో సహజం. వయసు క్షీణిస్తూనే కామ పరాక్రమం కూడా క్షీణిస్తుంది. అదే విధంగా విత్తం క్షీణిస్తున్నప్పుడు రక్త సంబంధం కూడా పలచబడుతూ ఉంటుంది. నీటి సరఫరా క్షీణిస్తున్నప్పుడు సరస్సు కూడా కుచించిపోతుంది కదా. అదే విధంగా తత్వం అవగతం అవుతున్న కొద్దీ మనిషిలో నిర్వాణ స్థితి సంసిద్ధం అవుతూ ఉంటుంది. నిర్వాణ స్థితికి విపరీతమైన సంసార స్థితి అన్నది అంతమవుతూ ఉంటుంది. తత్వం క్రమక్రమంగా అని తెలుసుకోవాలంటే, అదే నువ్వు అని తెలుసుకోవాలంటే మరి దానితోనే ప్రతిరోజు కొంతసేపు జీవించాలి కదా. అంటే ధ్యానం చెయ్యాలి కదా, మనసు చిత్తవృత్తి రహితం చెయ్యాలి కదా. గోవిందం అంటే ఆత్మలో మునగాలి కదా. అదే భజ గోవిందం యొక్క సందేశం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిధ మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. నాకు ఇంత ధనం ఉన్నదని, నా క్రింద ఇంత జనులు ఉన్నారని, నాకు చక్కటి యవ్వనం ఉన్నదని గర్వపడకు. కాలం నిమిషంలో సర్వాన్ని హరించి వేస్తుంది. కనబడే ఈ ఉన్నదంతా మాయామయమే. ఈ విషయం సదా జ్ఞప్తిలో ఉంచుకోవడంలోనే బ్రహ్మపదంలో ప్రవేశించే మార్గం ఉంది. నాకు ఇంత ధనం ఉన్నది, నాకు ఇంతమంది అండదండంగా ఉన్నారు, నేను మంచి యవ్వనంలో శక్తి సామర్థ్యాలతో తొలతూగుతున్నానని వాటిని గురించి మరీ ఎక్కువగా వ్యర్థంగా గర్వించకు. వీటినన్నిటినీ కాలం క్షణంలో హరించి వేయగలదు సుమా. నిన్ను మోహంలో ముంచుతున్న ధన జన యవ్వనాదులన్నీ మాయామయాలు. స్వప్న దృష్ట పదార్థాల్లా ఉన్నంతసేపు నిజమనిపిస్తూనే చటుక్కున మాయమైపోతాయి. అందుచేత అనిత్యమైన మాయామయ జగత్తును నమ్ముకోక నిత్యమైన బ్రహ్మపదాన్ని తెలుసుకుని దానిని చేరుకుని దానిలోనే పరితృప్తుడివై ఉండు. ఇది శంకరుల బోధనాసారం.
మనిషి జీవితంలో కౌమారం పోతూనే యవ్వనం పోతూనే వార్ధక్యం అనివార్యం. యవ్వనం ఇప్పుడుండి రేపు పోయేది. ధనం ఇప్పుడుండి రేపు పోయేది. జనం ఇప్పుడుండి రేపు పోయేవారు. ఈ జగత్తు, ఈ సంసారం ఉన్నది ప్రతి క్షణం మారుతూ ఉంటుంది. ఈ వాస్తవాన్ని సదా జ్ఞప్తిలో ఉంచుకోవడమే బ్రహ్మ పదవి లబ్ధికి మార్గం. వాస్తవం మర్చిపోతే అంతా అధోగతే. వాస్తవం మర్చిపోకపోతే అంతా ఊర్ధగతే. ప్రజ్ఞ ఉండాలి. ప్రజ్ఞ అంటే ఆత్మాభ్యాసమే. అంటే భజగోవిందమే. ధినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచాత్యాశావాయుః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పగలు రాత్రులు, ఉదయ సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాలం క్రీడిస్తుంది, క్షీణించిపోతున్నది. అయినా మనిషి ఆశలను వదలలేకపోతున్నాడు. రాత్రి పగలు, సాయం ప్రాతః ఇవి నిరంతరం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సాయంకాలం వస్తుంది, పగలు వస్తుంది. ఇవన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. శిశిర, గ్రీష్మం లాంటి ఋతువులన్నీ కూడా ఒక తర్వాత ఒకటి క్రమం తప్పకుండా వస్తూనే ఉంటాయి. కాలం అనేది ఆగనిది. అది ఎప్పుడూ క్రీడిస్తూనే ఉంటుంది. ఆయువు ఎప్పుడూ తరుగుతూనే ఉంటుంది. ఆయుస్సు అంటే ఈ శరీరంలో, ఈ భూమండలంలో నిర్ణయించుకున్న సమయం అన్నమాట. క్రికెట్లో వన్‌డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు సమయం అయ్యే కొద్దీ ఆట ముగింపుకు వచ్చేసరికి ఓటమో, విజయమో తేలిపోతుంది. ప్రజ్ఞ లేకపోతే ఆట ముగింపు సమయానికి ఓటమి తప్పదు. తృష్ణే అన్ని దుఃఖాలకు మూలం. తృష్ణ అంటే కోరిక. తృష్ణ అంటే అత్యాస అత్యాస వాయువు. అత్యాస వాయువు వలనే ఆయుష్ తగ్గిపోతున్నా మానవుడు పొందాల్సిన ఆనందాన్ని పొందలేకపోతున్నాడు. అత్యాశ వాయువు అన్నది శమించాలి. అంటే ధ్యానం పరిమళించాలి. మళ్ళీ అదే మార్గం మామూలే. భజగోవిందమే. అంటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానమే చెయ్యాలి. కాతే కాంతా ధన కథ చింత వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఓ వెర్రివాడా, నీ భార్యను గూర్చి, ధనాన్ని గూర్చి ఎందుకంతగా చింతిస్తావు? ధర్మ పరిపాలన చేసే నియంత లేడనుకున్నావా? త్రికాలలోనూ కూడా భవసాగరాన్ని దాటింపగల నౌక సజ్జన సాంగత్యం మాత్రమేనని తెలుసుకో. మనం ఎప్పుడైతే సజ్జన సాంగత్యంలో ఉంటామో అప్పుడు మన త్రిలోకాలను భవసాగరాన్ని కూడా దాటగలమటండి. ఈశనత్రయంతో నిన్ను నువ్వెందుకు బంధించుకుంటున్నావు? జగత్ నియామకులు లేరా? నేను సన్యాసినైతే నా భార్యాపుత్రులు ఏమవుతారు? వారికి అవసరమైన ధనాన్నైనా నేను సమకూర్చి పెట్టలేదే. ఇలాంటి ఆలోచనలతో నిన్ను నువ్వు బంధించుకోకు. వారి ప్రారంధాలే వారిని భరింపచేస్తున్నాయి. కర్మఫల ప్రదాత అయిన మాస్టర్లు ఈ బాధ్యత వహిస్తున్నారు. కడుపున పుట్టిన బిడ్డకు తొలి రొమ్ములో పాలు నింపి సిద్ధం చేస్తున్నదెవరు? ఆహారం నమిలి మింగేందుకు సమయానికి పళ్ళు మొలిపిస్తున్నదెవరు? ఎప్పటికప్పుడే ఏవి అవసరమవుతాయో మరి వాటిని తనకు తానుగానే సిద్ధం చేస్తున్న పరమేశ్వరుడుండగా అనవసరమైన ఈ చింత నీకెందుకు? నువ్వు నిజంగా సంసార సముద్రాన్ని తరించదలుచుకుంటే దాన్ని దాటించే నౌక అయిన సజ్జన సాంగత్యం ఒక్కదాన్నే ఆశ్రయించు. అంతకు మించి ఈ 3 లోకాల్లోనూ మరొక మార్గమే లేదు అంటున్నారు. మన వర్తమాన భోగం అనేది, భాగ్యం అనేది మన గతంలో చేసిన కర్మల ద్వారా నిశ్చయింపబడే ఉంది, రూపకల్పన చేయబడే ఉంది. మన పూర్వమే మన ప్రస్తుత నియంత. పూర్వం లేకుండా ప్రస్తుతం లేకుండా పరం లేదు. పూర్వజ్ఞానం లేకుండా పూర్వ అన్నది గ్రాహ్యం చేసుకోలేకుండా ప్రస్తుతం అన్నది వెంటనే భోగ భాగ్యాలతో నిండిపోవాలి అని అనుకోవడం మూర్ఖత్వం.
మన శక్తి సామర్థ్యాలు చూసుకోకుండా, పురుష ప్రయత్నం చేయకుండా, మన ప్రస్తుతానికి వెంటనే నియంత కావడానికి ఉవ్విళ్ళూ ఉవ్విళ్ళూరడమే మన అజ్ఞానానికి నిదర్శనం. సజ్జనులు నిరంతరం సాంగత్యం వల్లనే ఈ విషయాలన్నీ సువిదితం అయ్యేది. సజ్జన సాంగత్యం చెయ్యాలంటే కొంతైనా సజ్జనత్వం సంపాదించుకుని ఉండాలి కదా! దానికి మార్గమే ధ్యానమే కదా! అంటే భజగోవిందమే కదా! అంటున్నారు శంకరులు. జటిలో ముండీలుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః పశ్యన్నపి చ న పశ్యతి మూఢో హ్యుదర నిమిత్తం బహుకృతవేషః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒకడు జడలు ధరించి, మరొకడు ముండనం చేయించుకుని, ఇంకొకడు వెంట్రుకలు పెరివేసుకుని, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించి ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని ఈ మూర్ఖులు పొట్ట నింపుకోవడానికి అనేక వేషాలు వేస్తుంటారు. సన్యాసం స్వీకరించి వేషం మార్చినంత మాత్రాన వివేకం కలిగింది అనుకోవడం ఒట్టి భ్రాంతి. విద్వత్ సన్యాసులైన వారు సన్యాస స్వీకారానికి ముందే తత్వవేత్తలై ఉండి శాస్త్రనిధి పట్ల గౌరవంతో సక్రమ సన్యాస స్వీకారం చేసి నిరంతర బ్రహ్మానుసంధాన పరులై కాలక్షేపం చేయడమో, లేక ప్రారబ్ధాన్ని అనుసరించి లోక సంగ్రహ తత్పరులై గ్రంథ నిర్మాణాదులతోనో శిష్యోపదేశాలతోనో దేహయాత్ర నడుపుతూ ఉంటారు. తక్కిన వారందరూ వివిధిష సన్యాసులే. అంటే గార్హస్థ్యంలో ఉండి కర్మ బాహుల్యంతో తత్వచింతన చెయ్యడానికి విశ్రాంతి ఉండదని గ్రహించి తగినంత వైరాగ్యం ఏర్పడింది. కాబట్టి తెలుసుకోవాలన్న ఇచ్చతోనే సన్యసించి తన్మూలంగా లభించిన విశ్రాంతితో సాధనలు చేస్తూ ఉంటారు. మూఢమైన అజ్ఞలోకానికి ఎవరు వేషధారి సన్యాసిలో, ఎవరు నిజమైన సన్యాసిలో తెలియదు. కాషాయ వస్త్రాలు కనిపించినంత మాత్రంలో నిజమైన సన్యాసులే అని సాష్టాంగ పడుతూ ఉండడమే వారి స్వభావం. సాధనలు చేసి తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యరు. జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరిగివేయడం, ఆర్భాటమైన కాషాయ వస్త్రాలు ధరించడం ఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్ట నింపుకోవడానికి చేసే ఆడంబరమైన అర్ధరహిత చర్యలు మాత్రమే. జ్ఞాని అయిన వాడు జడలు పెంచుకోడు. ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యాస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణ లాంటివి చేయడు. మూడో కన్ను అంటే దివ్యచక్షు ఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నాట్యం ఆడుతున్నా అంధులుగా నిశ్చయించుకుంటారు. మూడులు ఉన్న దివ్యచక్షువును ఉపయోగించుకోవాలంటే మరి తప్పదు ధ్యాన సాధన, అంటే గోవింద భజన. అంగంగలితం ఫలితం ముండం దశ విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి నముంచత్యాశాపిండం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శరీరం చడలిపోయింది, తల నెరిసిపోయింది, దంతాలు ఊడిపోయాయి. ముసలివాడై కర్ర మీద ఆధారపడి కదులుతున్నాడు. అప్పుడు కూడా అతడు కోరికల మూటను వదిలిపెట్టడు. శరీరం శిథిలమైంది, తల నెరిసిపోయింది, పళ్ళన్నీ ఊడిపోయాయి. వార్ధక్యం వల్ల కర్ర పుచ్చుకుని నడవలసి వస్తుంది. అయితే ఏం, ఆశ మాత్రం ఇంకా పీడిస్తూనే ఉంది. తృష్టికా తురుగాయతే అని పెద్దలు చెప్పిన మాట వ్యర్థం అవుతోందా? అన్ని ముసలతనాన్ని పొందుతాయి, కానీ కాలం గడిచిన కొద్దీ తృష్ణకు మాత్రం పడుచుదనమే మిట్టిపడుతూ వేధిస్తూనే ఉంటుంది. అన్నీ ఊడుతున్నాయి కానీ మనకి కాలం గడిచే కొద్దీ, ముసల వయసు వచ్చే కొద్దీ మన కోరిక మటుకు చావట్లేదు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. శరీరం శిథిలమైనా, తల జుట్టు నెరిసిపోయినా, పళ్ళు ఊడిపోయి ముఖం వికారం అయినా
ముసలివాడే కర్ర పట్టుకుని వెళ్తున్నా మూర్ఖ మానవుడు అదేమిటో తనలోని అత్యాశావాయువులను ఆజ్యం పోస్తూనే ఉన్నాడు. అంటే కోరికలు పుడుతూనే ఉంటున్నాయి ఎంత ముసలి వయసు వచ్చినా. అత్యాశ అన్నది వారించాలంటే అజ్ఞానం అన్నది అజ్ఞాతం కావాలి. అజ్ఞానం అంతా కావాలంటే జ్ఞానం సాధన చేయాలి. జ్ఞానం ధ్యానం సిద్ధం. ముసలి వాళ్ళం అయినప్పుడు వివేకం యుక్త వైరాగ్యం అన్నవి తమంతట తాముగానే వచ్చేస్తాయి అని మూర్ఖులు అనుకుంటూ ఉంటారు. అప్పుడు శరీరం ఎలానూ శిథిలం అయిపోయి ఉండదు. దాని మీద వ్యామోహం సహజంగానే నశించిపోతుంది. మరి కొందరు పండితులు ప్రవచిస్తూ ఉంటారు. ఇదంతా వట్టి భ్రాంతి. ఏదైతే సాధించవలసి ఉందో అది వయసులో ఉన్నప్పుడే చేపట్టాలి. వయసులో ఉన్నప్పుడు గోరంత ధ్యాన సాధనతో సాధ్యమయ్యేది వయసు మళ్ళినప్పుడు కొండంత ధ్యాన సాధనతో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే చిన్నప్పటి నుంచి ధ్యాన సాధన ఎప్పుడైతే నేర్చుకుని మనం చెప్తామో అప్పుడు మనకి ముసలి వయసు వచ్చిన తర్వాత కొంచెం జ్ఞానం అన్నది అబ్బుతుంది అని చెప్తున్నారు. అగ్రే వహిని పృష్ఠే భాను రాత్రౌ చుభుక సమర్పిత జానుః కరతల భిక్షా స్తరుతల వాస తదపి న ముంచాత్యాశాపాశః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ముందు చెలిమంట వెనుక సూర్యుని వేడి రాత్రులందు మోకాటిని గెడ్డానికి తగిలేటట్లు పెట్టుకుని కూర్చుంటాడు. ఆహారం దోసిట్లో పెట్టించుకొని తింటాడు. చెట్టు నీడలో జీవిస్తాడు. ఇలాంటి దీనావస్థలో కూడా కోరికలు దూరం కావట్లేదు. ఈ ఆశాపాశం ఎంత బలీయమైనదో అర్థం కావట్లేదు. ఒట్టి గోచీపాతరాయుళ్లే కప్పుకోవడానికి వేరే గుడ్డ పాతదైనా ఉపయోగించకుండా కాలక్షేపం చేస్తుంటారు. ఎదురుగా ఉన్న చలిమంటతో కొంతసేపు, వీపున పడుతున్న సూర్యుని వేడిమితో కొంతసేపు పగలు నడుస్తున్నాయి. రాత్రుళ్ళు మోకాళ్ళు గడ్డాన్ని కానించి మూడంకే వేసి పడుకోవడంతో సరిపోతున్నది. చెట్టు నేడే నివాస స్థానంగా లభించిన భిక్షకు దోసిలియే భోజన పాత్రగా కాలం గడుస్తుంది. అయినప్పటికీ ఆశాపాశం ఇంకా దృఢంగానే ఉంటుంది. అతి దారిద్ర్యంలో ఉండి చెలిమంటతో చలి కాచుకుంటున్నా, ఎండాకాలంలో వీపు కాలుతున్నా, రాత్రుల్లో కాళ్ళు డొక్కల్లో లాక్కుని గజగజలాడుతున్నా, దోసిట్లోనే భిక్షం తీసుకుంటూ చెట్ల నీడలోనే బ్రతుకుతున్న మానవుడు అత్యాశను వదులుకోలేకపోతున్నాడు. అజ్ఞానంధకారంలో కొట్టుకుంటూనే మానవుడు ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ మళ్ళీ సుఖాల కోసమే అరులు చాస్తున్నాడే కానీ కష్టాల మూలం తెలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. కష్టాలకు మూలం తెలుసుకోవాలంటే తాను ఎవరో తెలుసుకోవాలంటే చిత్త వృత్తి నిరోధం కన్నా వేరే శరణు లేదు. ఆలోచన రహిత స్థితిలోనే ధ్యాన సాధన చెయ్యాలి. అంతకంటే వేరే చరణం లేదు. అంటే ధ్యానం వినా అంటే భజగోవిందం విన్నా వేరే మార్గం లేదు అంటున్నారు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మధవాదానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం భజతి న జన్మశతేన భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మానవుడు గంగా సాగరాలకు వెళ్ళి స్నానమాచరించినా, అనేక వ్రతాలు జరిపినా, దానాలు చేసినా, జ్ఞానం పొందనంత వరకు 100 జన్మలెత్తినా ముక్తి లభించదని అన్ని మతాలు అభిప్రాయాలు పడుతున్నాయి. గంగాసాగర సంగమ స్థానంలో లేక కాశీ నుంచి రామేశ్వరానికి, రామేశ్వరం నుంచి కాశీకి మధ్య ఉన్న పుణ్యతీర్థాలన్నీ సేవించుకుంటూ ఎన్నిసార్లైనా తిరిగి రావచ్చు. కఠోర దీక్షతో ఎన్ని తీవ్ర వ్రతాలైనా పాటించి ఉండవచ్చు. లెక్కకు మించి ఎన్ని దానాలైనా చేసి ఉండవచ్చు. అయితే ఇవి ఏవి ఏ మతం ప్రకారము సరాసరి ముక్తి హేతువులు కానే కావు. అపరోక్షానుభూతి సంజాతమైన ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి లభించాలి. ఆ సిద్ధి పొందనంత వరకు 100 జన్మలెత్తినా ముక్తి అన్నది లభించదు.
ఇటు గంగకు వెళ్ళినా అటు సాగరానికి వెళ్ళినా ఎన్ని వ్రతాలు నిష్టగా చేసినా ఎన్ని దానాలు చేసినా ఆత్మజ్ఞానం లేనివాడు 100 జన్మలలో కూడా ముక్తి సాధించలేడు. ప్రపంచంలోని అందరు ఋషుల బోధ ఇదే. అన్ని మతాల వాదం ఇదే. జ్ఞాన విహీనతను పోగొట్టుకోవాలంటే జ్ఞాన సహితుడు కావాల్సిందే. అంటే ధ్యాన నిష్ఠుడు కావాల్సిందే. అంటే నిత్య గోవింద భజన జరగాల్సిందే. శ్రీ శంకరాచార్యుల వారు దేహంతో చేసే కర్మలను సంపూర్ణంగా నిరసిస్తున్నారు. బాహ్య కర్మకాండ అంతా అజ్ఞానపు విపరీత చేష్టలే. శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మనిష్ఠ గరిష్ఠులు. ఆయనకు కావలసింది ఆత్మనిష్ట. దేహస్పృహను వదలలేకపోవడమే. జ్ఞాన విహీనత్వం అది పోవాలంటే మనకు తప్పనిసరి ఆత్మకాండ అంటే ధ్యానమే కావాలి. సురమందిర తరుమూల నివాసః శయ్యాభూతలామజినం వాసః సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం నా కరోతి విరాగః భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దేవాలయాల్లో చెట్టు నీడల్లో తలదాచుకుంటూ కటిక నేలపై పవలిస్తూ మృగ చర్మాన్ని ధరిస్తూ సర్వాన్ని పరిత్యజించాలి, అనుభవించాలి అనే కోరికలను కూడా విడనాడితే ఎవరికీ సుఖం ఉండదు. దేవాలయంలో చెట్టు కింద పడి ఉంటాం. భగవంతుడు ఏర్పరచిన సిద్ధ చెయ్య భూమి ఉండనే ఉన్నది. పడుకోవడానికి కృష్ణాజనం మొలకు చుట్టి మానగోపురం చేసుకుంటాం. లభించిన దానితో ఆకలి తీర్చుకుని ఎక్కువ ఉంటే ఎవరికైనా ఇచ్చివేస్తాం. మాకు ఏ భోగం మీద ఆశ లేదు. ఇలాంటి విరాగ భావం ఎవరికైనా సుఖాన్నే కలిగిస్తుంది కదా. ఆత్మజ్ఞానానికి నిత్య ఆత్మ ఆనందశీలికి ప్రాపంచిక వస్తు సముదాయం భోగభాగ్యాలు అన్నవి ఏవీ లేకపోయినా సుఖం తరగదు. చెట్ల మూలాలలో సుఖంగా నివసించగలడు. ఒట్టి నేల మీద సుఖంగా నిద్రపోగలడు. కేవలం కౌపీనధారియే సుఖాన్ని భావించగలడు. అంతా తానే అయి ఉన్నప్పుడు జరిగే వింతే ఇది. ఈ వింత తెలుసుకోవాలంటే ధ్యానం చెంతకు పోవాలి. వచ్చింది కాదనడు, లేనిది కోరడు. వస్తుంటే వస్తుందని సంబరపడడు, పోతుంటే అయ్యో పోతుందని బాధపడడు. అలాంటి వాడికి ఇంక దుఃఖం ఎలా సంభవం? అలాంటి వాడికి ఇంక సుఖం ఎలా అసంభవం? యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందత్యేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. యోగం అనుష్ఠించిన, భోగం అనుభవించిన, సమూహంలో నివసించిన, ఏకాంతంలో కాలం గడిపిన ఎవరి మనసైతే బ్రహ్మ పదార్థంలో సదా రమిస్తూ ఉంటుందో అతడే ఆనందాన్ని పొందుతాడు, సుఖాన్ని అనుభవిస్తాడు. అతడే ఆనందమయుడై ఉంటాడు. ఎవరి చిత్తం బ్రహ్మంలోనే రమిస్తూ ఉంటుందో అలాంటి వాడు యోగరతుడైతేనేం, భోగరతుడైతేనేం, సంగరతుడైతేనేం, సంఘ విహీనుడైతేనేం అతడెప్పుడు బ్రహ్మానంద సాగరంలో తేలియాడుతూనే ఉంటాడు. అంటే మన మనసు చిత్తం అంటే ఆలోచన లేని స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో ఇవన్నీ కూడా బ్రహ్మానంద సాగరంలో తేలియాడుతూనే ఉంటాము అని చెప్తున్నారు. మనిషి యోగిగా ఉన్నా లేక భోగిగా ఉన్నా, సంఘంలో అందరితో కలిసి ఉన్నా లేక ఏకాకిగా ఉన్నా ఇవన్నీ ముఖ్యమైన విషయాలు కావు. ఎలాంటి పరిస్థితులు ఒత్తిడిలోనూ మునిగిపోకుండా, కొట్టుకుని పోకుండా ఆత్మజ్ఞాన స్ఫూర్తితో సదా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్లే నిజమైన ఆనందమయుడు. వాళ్ళకి ఎప్పుడు ఆనందం ఆనందం. బాహ్యంగా ఎలా ఉన్నామన్నది కాదు, అంతరంగంలో ఎలా ఉన్నాం అన్నదే ముఖ్యం. ఆత్మస్ఫూర్తి సదా కలిగి ఉండాలంటే దానికి ఒకటే మార్గం, అదే ధ్యానం, నిత్య ధ్యానం అంటే నిత్య గోవింద భజన. అయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటేనే ఆనందం. ఈ ఆత్మ దివ్య, అది తుది మధ్యం. ఈ విధంగా సుశిక్షితుడైన వాడే, సుబోధుడు అయిన వాడే నిత్యానంద రూపుడు కాగలడు.
భగవద్గీతా కించదిధీతా గంగా జలలవకనికా పీతా సకృదపీయేన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన సచ్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఇంకొకసారి అండి. భగవద్గీత కించదిధీత గంగా జలలవ కనికాపీత సకృదపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న సచ్చ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎవరైతే భగవద్గీతను కొంచెమైనా అధ్యయనం చేస్తారో, ఎవరైతే గంగా జలాన్ని కనీసం ఒక్క బొట్టునైనా పానం చేశారో, ఎవరైతే ఆత్మ జ్ఞానులతో కనీసం ఒక్క పర్యాయమైనా నిజంగా చర్చిస్తారో, అలాంటి వారిని గురించి మరణానంతరం ఎవ్వరూ ఆలోచించరు అంటున్నారు. ఎవడు కొంచెమైనా భగవద్గీతను అధ్యయనం చేస్తారో, ఎవడు పవిత్ర కేచరి ముద్రలో జనించిన గంగా జలాన్ని బిందు మాత్రంగానైనా పుచ్చుకున్నాడో, ఎవడు ఆత్మజ్ఞాన విషయాలను ఒక్క మాటైనా జ్ఞానులతో చర్చిస్తాడో, అలాంటి వాడిని గురించి యముడు ఏ మాత్రము పట్టించుకోడు. అంటే వాడు మృత్యుంజయుడే అవుతాడు. కాబట్టి ఎప్పుడు బ్రహ్మానందమగ్నే అయి ఉంటాడు. పవిత్ర కేచరి అంటే మనం ధ్యానం చేసినప్పుడు మన లోపల ఒక తియ్యగా ఒక వాటర్ ఊరుతుందండి. అదే మనకి గంగా జలం. కాబట్టి ఎప్పుడు బ్రహ్మానందమగ్నుడై అయి ఉంటాడు. భగవద్గీతలోని 18వ అధ్యాయాలు అప్పచెప్తే ప్రయోజనమేమీ లేదు. అది జీవన విధానాన్ని శాసించే యోగ శాస్త్రం. ఆ శాస్త్ర రహస్యం ఏ కొంచెం తెలిసి నిత్యానుష్ఠానంలో ఉంచుకోగలిగినా జీవుడు తప్పక తరిస్తాడు. అలాగే ధ్యానానుభవ ప్రసాదం బిందు మాత్రమైనా పొందగలిగిన జీవుడు ధన్యుడవుతాడు. ఆవరణ విచ్ఛేదమై హృద్గోహ కవటాలను తెరుచుకుని ఉన్న ఆత్మజ్ఞానులను జీవితంలో ఒక్కమారు దర్శించుకోగలిగిన వాడు జీవన్ముక్తుడై అవుతాడు. ఆత్మజ్ఞానంతో కూడిన ఆత్మానుభవంతో వ్రాయబడిన ఆధ్యాత్మిక గ్రంథాలను కొంచెమైనా చదవాలి. ధ్యాన స్థితిలో సమాధిలో ఉన్నప్పుడు విశ్వశక్తి మనలోకి వర్షాధార బిందువులుగా ప్రవహించినప్పుడు ఆ గంగా జలాన్ని ఒక్క బొట్టు అయినా త్రాగాలి. అంటే అనునిత్య ధ్యానం కొంతైనా చెయ్యాలి. అలాగే ఎవరైతే కొంతైనా సజ్జన సాంగత్యం చేస్తారో అలాంటి వారే మరణం వచ్చిన తర్వాత వారు ఈ మండలం నుంచి నిష్క్రమించి ఊర్ధ్వలోకాల్లో చేరినప్పుడు వారిని నిలబెట్టి గద్దించేవారు ఎవ్వరూ ఉండరు. అంటే చర్చ చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఆధ్యాత్మిక శాస్త్ర త్రిరత్నాలైన స్వాధ్యాయ ధ్యాన సత్య సాంగత్యాలను 3 చక్కటి పాదాలలో అద్భుతంగా వివరించారు శ్రీ శంకరాచార్యుల వారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావడం, మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలో పడడం, ఈ విధంగా చావు పుట్టుకల సంసారాన్ని దాటడానికి సాధ్యం కాకుండా ఉంది. అనంత దయా స్వరూపుడైన ఓ జ్ఞాని, కృపతో నన్ను రక్షించు. మళ్ళీ మళ్ళీ పుట్టడం అంటే మళ్ళీ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించడం, మళ్ళీ మళ్ళీ చావడం అంటే మళ్ళీ మళ్ళీ శరీరం నుంచి నిష్క్రమించడం అన్నది అవసరమైనన్ని సార్లు ఉంటేనే బాగుంటుంది. కానీ అంతకన్నా ఎక్కువగా ఉంటే శోభను ఇవ్వదు. ప్రతి జన్మ కొత్త పాఠాల పఠనం కోసమే ఉండాలి. ఉన్న క్లాసులోనే ప్రతిసారి ఫెయిల్ అవుతూ అవే పాఠాలను మళ్ళీ మళ్ళీ చదవాల్సి రావడం అన్నది చాలా అవాంఛనీయమైనది దుస్థితి. ఆ విధంగా ఉన్నప్పుడు ఈ పరిస్థితి దారుణంగా ఉండి రక్షించండి రక్షించండి అని అందరినీ అడుక్కుంటున్నాం. ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఆ పరిస్థితిలోనైనా స్వప్రయత్నం ద్వారానే ఒక అంగుళమైన మనల్ని మనం జరుపుకో వచ్చేది. స్థితిగతులు ప్రార్థిస్తే తొలగవు, ప్రార్థిస్తే మారవు. సరైన మార్గంలో తగినంత ధ్యాన సాధన చేస్తేనే పరిస్థితులు సక్రమం అవుతాయి. ఆ సాధనే నిత్య భజగోవింద సాధన, అదే ధ్యానం.
రత్యాచర్పట విరచిత కంఠః పుణ్య పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ రత్యాచర్పట విరచిత కంఠః పుణ్య పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవ దేవ భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. దారిలో దొరికే గుడ్డ పేలికలతో తయారైన బొంత మాత్రం ధరిస్తూ పుణ్యాపుణ్యాలు అతీతమైన మార్గాన్ని అనుసరిస్తూ మనసును పూర్ణయోగంలో నియమించిన యోగి బ్రహ్మంలో సదా రమిస్తున్నవాడై పిల్లవాడిలాగా సంచరిస్తుంటాడు. యోగి అయిన వాడు నేను ఎలాంటి బట్టలు కట్టుకుంటున్నాను అని ఆలోచించడు. రోడ్డు మీద పడి ఉన్న గుడ్డ ముక్కలను కలిపి కట్టుకుని జీవిస్తాడు. యోగి అయిన వాడికి లోకం నిర్ణయించిన మంచి చెడులతో పని లేదు. తన అంతరాత్మ చెప్పిందే మంచి, అంతరాత్మ చెప్తే చేస్తాడు, లేకపోతే చెయ్యడు. యోగి అయినవాడు ఎప్పుడు తనలో తానే నిమగ్నమై ఉంటాడు. బహిర్ ప్రపంచంలో ఎంత మునిగి ఉన్నట్టు కనిపించినా యోగి అయిన వాడు చిన్నపిల్లల వాని మనస్తత్వం కలిగి ఉంటాడు. యోగి అయిన వానికి అందరూ ఒక పిచ్చివాడు అనుకోవడం కూడా అత్యంత సహజమే. అసలు ఒక మనిషి యోగి ఎలా అవుతాడు? జ్ఞాన సాధన ద్వారా, అంటే గోవింద సాధన ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఫర్ యూ ఛానల్ థ్యాంక్ వరకు. యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.